సార్ అపోలో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ప్రొబేషన్ ఎక్కడ తీసుకున్నారు? అపోలో అయిన తర్వాత ఐ వాజ్ అలాటెడ్ నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండలో భువనగిరిలో ఐ వాజ్ దేర్. సో ఫస్ట్ నేను ఉన్నప్పుడే ఆమె బెల్లి లలిత అని ఒక సింగర్ ఉండేది. షీ వాజ్ మర్డర్డ్. సో అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో నేను ఐ వాజ్ ప్రొబేషన్ డిఎస్పీ. దాంట్లో ఐఓని నేనే ఫస్ట్ అంటే పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నేను అప్పుడు ఇన్స్పెక్టర్ డ్యూటీస్ అక్కడ చేశాను. అది ఒక పెద్ద కేసు. దాన్ని ఎలాగా బయటకు తీయాలనేది దాని మీద, ఎందుకంటే బాడీని ముక్కలుగా నరికి ఒక్కొక్క చెట్టుకు ఒకటి పుట్టుకొకటి పార్ట్స్ పారేస్తారు. దట్స్ వండర్ఫుల్ కేస్. సో దాన్ని ఛేదించడం, ఆ కేసును ఛేదించడం, అక్కడి నుంచి నా నేపథ్యం స్టార్ట్ అయింది. అంటే సార్ మీరు బెల్లిలతో మర్డర్కి ముందు ఉన్నారా? బెల్లిలతో వెళ్ళిన తర్వాత వెళ్ళాడు మర్డర్ అయిందా? నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ దేర్. నేను అక్కడ ఉండగానే మిస్సింగ్ అయింది. తర్వాత కొంత ఎపిసోడ్ నడిచింది కదా? కొంత ఎపిసోడ్ నడిచింది. అంటే నేను అప్పుడు ప్రొబేషనర్. నాకు అసలు ఇంకా ఈ డైనమిక్స్ ఇంకా అర్థం చేసుకునే పరిస్థితి అనమాట. అంటే ఐఓగా మీరు ఐఓగా నేను ఫస్ట్ దట్ వాజ్ మై ఫస్ట్ కేస్. దట్ వాజ్ మై ఫస్ట్ కేస్. సెన్సేషనల్ కేస్. నాకు అంత ఇంట్రాగేషన్లో అంతా నేను పార్టిసిపేట్ చేయకపోవచ్చు, కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అనేది నాకు తెలుస్తాను. సో దట్ వాజ్ ద ఫస్ట్ కేస్. భువనగిరిలో అయిన తర్వాత ఐ వాజ్ గివెన్ ధర్మవరం పోస్టింగ్. సార్ భువనగిరిలో మీరు పనిచేస్తున్న టైంలో మూవ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ. భువనగిరి బొమ్మల రామారావు పొల్యూషన్ బ్లాస్ట్, బొమ్మల రామారావు పొల్యూషన్ బ్లాస్ట్ అయినప్పుడు కూడా నేను ఐ వెంట్ టు ద సీన్. అప్పుడు డిఎస్పీ గారు ఉన్నారు, రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు. సో వీ వెంట్ టు ద సీన్. బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా నైట్ జరిగింది. మేము మార్నింగ్ 5:36 కల్లా వీ వెంట్ టు ద పోలీస్ స్టేషన్, బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్. సో అప్పుడు అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆ మైండ్ సెట్తో వచ్చారు. 3 నెలలేమో మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు, కానీ భువనగిరి వచ్చారు. రాగానే ఒక సెన్సేషనల్ మర్డర్, ముక్కలు అత్యంత దారుణంగా బాడీని చూశారు, ఒక పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చూశారు. అప్పుడే భయపడ్డారా? భయం లేదు, కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా నేను ప్రతి సందర్భంలోనూ గుర్తిస్తాను. తర్వాత కూడా సబ్సిక్వెంట్గా నేను చేసిన పోస్టింగ్స్లో కూడా చాలా ఛాలెంజెస్ అయితే ఎదుర్కొన్నాను ఖచ్చితంగా. దాని తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు ధర్మవరంలో కూడా మావోయిజం అప్పుడు ఏదంటే కనిపిస్తుంది కదా. కరెక్ట్. ధర్మవరంలో వాస్తవానికి అప్పుడు అంతా కూడా నా బ్యాచ్మెంట్స్ అందరూ కూడా నా తెలంగాణ వేశారు. నన్ను ఒక్కనే ధర్మవరం వేశారు. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే ధర్మవరం కొంత ప్రశాంతమైన ప్లేస్. పోయి చూస్తే అక్కడ అది ప్రశాంతం కాదు కదా. అక్కడ ఫ్యాక్షనిజము, తర్వాత ఎక్స్ట్రీమిజము, తర్వాత ఈ స్ప్లింటర్ గ్రూప్స్, నానా రకాల క్రైమ్స్ అంతా ఉండేవి. అక్కడ మట్కా వార్డు కనిపిస్తుంటుంది. అన్నీ మొత్తం ధర్మవరంలో లేని క్రైమ్ ఉండదు. సో అటువంటి పొజిషన్లో అప్పటికి మావోయిజం మీద అంత ఫోకస్ లేదు. నేను ఐ వాజ్ ఫస్ట్ పర్సన్ టు గెట్ ఇన్ టు దట్ మావోయిజం. దేర్ వాజ్ ఏ ఎన్కౌంటర్. సో అప్పుడు నేను ధర్మవరం లేదు, అది కాదు, ముందు కనుంపల్ ఎన్కౌంటర్ అని చెప్పేసి నేను ఐ వాజ్ దేర్ ఇన్ ద ఇయర్ 2000. నేను వెళ్ళిన 2-3 monthsకి దేర్ వాజ్ ఎన్ ఎన్కౌంటర్. సో అప్పుడు ఇంకా ఫోర్స్ మావోయిజాన్ని ఎదుర్కొనేంత సమాయత్తం కాలేదు అక్కడ రాయలసీమలో. సో అటువంటి పరిస్థితుల్లో కూడా నేను అక్కడ వర్క్ చేశాను. తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు అక్కడ మీరు మావోయిజం కంట్రోల్కి మీరు వర్క్ చేస్తారంటున్నారు. భువనగిరి బ్యాక్గ్రౌండ్ మీకు అక్కడ పనిచేసి ఉంటుంది. ఫ్యాక్షనిజం అక్కడికి మీకు ఎదురై ఉంటుంది. ఫ్యాక్షనిజం చాలా ఉండేది. సో అక్కడ ఫ్యాక్షనిజం ఉంటుంది, ఎక్స్ట్రీమిజం ఉండేది, స్ప్లింటర్ గ్రూప్స్ రెండు కూడా మిక్స్. అవును. పాలిటిక్స్, ఫ్యాక్షన్ అన్ని కలిసి అందుకే అది చాలా నాకు. మరి మీ ధర్మవరంలో ఫ్యాక్షన్ ఎలా కంట్రోల్ చేశారండి? చాలా టఫ్గా ఉండేవాడిని వాస్తవానికి. ఫస్ట్ పోస్టింగ్, దట్ వాజ్ మై ఫస్ట్ పోస్టింగ్. చాలా టఫ్గా ఉండేవాడిని, చాలా టఫ్గా ఉండి. ఇప్పటికి కూడా ధర్మవరంలో పీపుల్ విల్ టాక్ అబౌట్ మీ. సో అంతా అప్పుడు అంజనా సిన్హా వాజ్ ఎస్పీ ఫర్ సమ్ టైమ్. ముందు మోహన్ రావు గారు ఉండేవారు, అంజనా సిన్హా వాజ్ ఎస్పీ. సో అప్పుడు గట్టిగా ఉద్యోగం చాలా గట్టిగా చేసేవాడు. సో అంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, కౌన్సిలింగ్ చేసేవారు అప్పుడు. అంటే అప్పుడు పరిస్థితులు వేరండి. అప్పుడు పరిస్థితి అప్పుడు హ్యూమన్ రైట్స్ ఇవంతా కూడా అప్పుడు పరిస్థితులు వేరు. సిచ్యువేషన్ డిమాండ్ చేసేది. చాలా కఠినంగా ఉండేవాళ్ళం. సో ఎత్తుకు పై ఎత్తులు వేసేవాళ్ళము, తర్వాత విపరీతంగా బాంబ్స్ చేసేవాళ్ళము. ఆల్ దట్ వాజ్ దేర్. సో దట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పోజర్ ఫర్ మీ. ఎందుకంటే నేను మిగతా వాళ్ళకి నార్త్ తెలంగాణ ఉన్న ఆఫీసర్స్కి, మా బ్యాచ్మెంట్స్ అందరు కూడా దే హ్యాడ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ ఎక్స్ట్రీమిజం.
నాకు కాంబినేషన్ Mixing మిక్సింగ్ నాకు సో తర్వాత సోషల్ ఈవిల్స్ ఒకవైపున, తర్వాత నార్మల్ క్రైము, బార్డర్ క్రైము, బికాస్ ఇది బార్డర్ టు కర్ణాటక, బార్డర్ క్రైము, పెద్ద పెద్ద దొంగతనాలు. సో ఐ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పోజర్. ఇక్కడ ఇంకోటి కూడా ఎదురవుతుంది, హెవీ బందోబస్తు ఉంటుంది పుట్టపర్తి. పుట్టపర్తి అప్పుడు పుట్టపర్తి బందోబస్తు విపరీతంగా ఉంటుంది. విపరీతంగా ఉండేది. పుట్టపర్తి బందోబస్తు ఉండేది. అన్ని టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉండేది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కావాల్సిన అన్ని కూడా మీ అన్ని కూడా టోటల్ అన్నిట్లో మీకు ధర్మవరంలో మీకు ఎక్స్పర్టైజ్ వస్తుంది. తర్వాత అగైన్ ఐ వాజ్ పోస్టెడ్ టు పార్వతీపురం. అప్పుడు ఈయన ముద్దాడ గాంధీ గారు సాలూరు కోర్టులో చనిపోతారు. సో అప్పుడు దే వాంట్ సమ్ డైరెక్టర్ గుడ్ ఆఫీసర్ ఇన్ పార్వతీపురం. సో నన్ను అక్కడ పార్వతీపురం పంపిస్తారు. సో పార్వతీపురంలో ఇక టోటల్ ఎక్స్ట్రీమిజమే, ఇంకా వేరే అసలు క్రైమే ఉండదు. ఓన్లీ అదే పని అనమాట. బార్డర్ ఒరిస్సా ఏపీ ఇంట్రాగేషన్స్, మిలిటెంట్స్, ఇవే దీని వేరే ఉండేది. బట్ ప్రశాంతమైన జీవితం, బట్ ఒక రకమైన టెన్షన్ ఉండేది. అయితే ఇక్కడ మావోయిజాన్ని అణిచివేయాలా లేదంటే మావోయిస్టుని తుదముట్టించాలనే కార్యక్రమం కాదు. ఇక్కడ మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ అనేది నడుస్తూ ఉండేది. మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ, ఒకవైపున మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం, ఒకవైపున ఇది మిలిటెంట్స్ కొట్టొద్దు అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. అంతకుముందు మిలిటెంట్స్ కనిపిస్తే బాగా సావవాదేవాళ్ళు పోలీసు. అప్పటి నుంచి లేదు, అట్లా కాదు. సో వీ నీడ్ టు వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా కౌన్సిలింగ్. కానీ పార్వతీపురం సబ్ డివిజన్లో మీరు ఎంత సాఫ్ట్ కార్నర్కి వెళ్ళినా, కానీ పార్వతీపురం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయడం, దానికి మీరు వస్తారని కూడా వాళ్ళు అంబుష్ చేసినట్లుగా తెలుస్తుంది కదా. ఉన్నాయి. సో చాలా ఇష్యూస్లో అక్కడ మనకేంటంటే మీకు అక్కడ గ్రే హౌండ్స్లో వీఆర్ ట్రైన్డ్. ముందే ఇది 96 నుంచి ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసరు, ప్రతి ఒక్క గ్రూప్ 1 ఆఫీసరు గ్రే హౌండ్స్లో ట్రైనింగ్ కావాలా అనేది దొరగారు, హీ వాజ్ అ డీజీ. వారు చాలా కఠినమైన ట్రైనింగ్. ఆఫ్టర్ 2 years ఆఫ్ బేసిక్ ట్రైనింగ్ ఇన్ ఏపీ పోలీస్ అకాడమీ అందరినీ కూడా ఖచ్చితంగా గ్రే హౌండ్స్ పోస్ట్ చేసేవాళ్ళు. గ్రే హౌండ్స్లో 40 days రిఫ్రెషర్ కోర్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత గ్రే హౌండ్స్ ఆపరేషన్స్ పంపించేవారు. సో అక్కడ ట్రిక్స్ అండ్ ట్రైక్స్ అంతా కూడా నేర్పించేవాళ్ళు. సో ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇమీడియట్గా యు ఆర్ నాట్ సపోజ్ టు గో బై వెహికల్. సో ఈవెన్ ధర్మవరంలో కూడా ఒక ఇన్సిడెన్స్లో నేను ఐ ట్రావెల్ బై బస్, ఒక అఫెన్స్ చేస్తారు, ఐ ట్రావెల్ బై బస్. తర్వాత నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎస్హెచ్ఓ అండ్ హిస్ పార్టీ విల్ గో ఆన్ మోటార్ సైకిల్స్. సో బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు డీజీ దొరగారు హీ కాల్ మీ, ఐ వాజ్ డిఎస్పీ. డిఎస్పీకి డీజీ అంటే చాలా ఒక డిఎస్పీతో డీజీ డైరెక్ట్గా మాట్లాడడం అనేది ఉండదు. సో హీ కాల్ మీ పర్సనలీ, ఐఎమ్ వెరీ హ్యాపీ రాజశేఖర్ యూ వెంట్ బై బస్. సో గ్రే హౌండ్స్ ట్రైనింగ్ అనేది బాగా వర్క్ చేసింది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. యూ వెంట్ బై బస్ అండ్ దెన్ యూ కుడ్ సేవ్ యువర్ సెల్ఫ్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అనేసి ఆ రోజు చెప్పి, అంటే ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసరు, ప్రతి ఒక్క గ్రూప్ 1 ఆఫీసరు గ్రే హౌండ్స్లో ట్రైన్ కావాలనేది ఏదైతే వాళ్ళ లక్ష్యం ఉందో అది నెరవేరింది అనేది ఆయన ఫీలింగ్. సో ప్రతి సందర్భంలో కూడా చాలా ప్రికాషన్స్ తీసుకునేవాళ్ళు. కానీ పార్వతీపురం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ వెనక అసలు ఏం జరిగిందండి? అంటే అక్కడ కొంత అప్రెషను ఎక్కువ ఉందనేది ఫీల్ అయ్యారు. మిలిటెంట్స్ని తీసుకురావడము, ఎక్స్పోజ్ చేయడము, తర్వాత ఎక్కువ అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ట్రైబల్స్లోకి చొచ్చుకుపోయేవాళ్ళం. పోలీసింగ్ ట్రైబల్స్లోకి చొచ్చుకుపోయేసి విలేజ్ విజిట్స్ ఎక్కువ. అది కొంత వాళ్ళకి కొంత పోలీస్ని దూరంగా ఉంచాలా, ఇంత ధైర్యంగా లోపలికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. అంటే ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు నేను ఐ వెంట్ ఫర్ టెంపుల్కి వెళ్ళి ఉన్నాను. ఆ రోజు వచ్చి పేల్చేసి, మొత్తం పేర్లేదు, పోలీస్ స్టేషన్ మొత్తం పేర్లేదు, బట్ పేల్చేసి వెళ్ళిపోయారు. సో దే మస్ట్ బి ఎక్స్పెక్టింగ్ డిఎస్పీ టు కమ్. సో వీ నెవర్, నేను ఖచ్చితంగా పోలేదు, నేను ఉన్నాను, ఖచ్చితంగా పోలేదు. ఎందుకంటే తెలుసు, ఎందుకంటే ఎలాగా మావోయిస్ట్ వాళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది అవగాహన ఉంది. కాబట్టి వీ యూస్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్. సో అది నచ్చింది. దాని తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు నంద్యాలలో చర్చలప్పుడు ఆల్ మై బ్యాచ్మేట్స్ ఉండేవాళ్ళు. నేను నంద్యాలలో ఉండేవాడిని. పక్కన ఓఎస్డి మార్కపూర్ మై బ్యాచ్మేట్, నౌ ద ప్రెజెంట్ ఎస్పీ నల్గొండ, హీ వాజ్ దేర్ యాజ్ ఓఎస్డి. వెస్లీ వాజ్ దేర్ ఇన్ కడప.
రవిప్రకాష్ ఏసీపీ అడిషనల్ డైరెక్టర్, హీ వాజ్ దేర్ ఇన్ మహబూబ్ నగర్. సో అక్కడ మావోయిజము చర్చల పీరియడ్లో మనం ఎలాగా ముందుకు వెళ్ళాలనేది ఒక స్ట్రాటజీతోనే వెళ్ళాం. స్ట్రాటజీ చాలామంది అసలు చర్చలు ఉంటే చాలా విపరీతంగా విచ్చలవిడైపోతుంది అనుకున్నారు, కానీ లేదు, దెర్ వాజ్ ఎ స్ట్రాటజీ, పక్క స్ట్రాటజీ ఉంది. స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాము. సో కొంత అప్పుడే టెక్నాలజీ అనేది కొంత పోలీస్కి బాగా అనుకూలంగా పనిచేసింది. దెన్ వీ కుడ్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్.